గురువును మనం చూసినట్టయితే గురువులు 5 రకాలుగా ఉంటారంట. సో అందులో ఒక గురువుని సూచక గురువు అంటారు. అంటే వారు కేవలం మీకు సూచనలు మాత్రమే ఇస్తారు. అంటే మనం పాఠశాలలో చూసేటువంటి మన యొక్క టీచర్స్ వాళ్ళు కేవలం ఆ పాఠశాలకు మాత్రమే పరిమితం అవుతారు. ఆ పుస్తకాల్లో ఉండేటువంటి విషయాలు మాత్రమే వాళ్ళు మనకి ఇన్స్ట్రక్ట్ చేస్తారు. వారిని సూచక గురువులు అని చెప్తారు. అలానే రెండవ గురువులు ఎవరంటే వాచిక గురువులు. అంటే మన వద్దకు వచ్చి మన చేత మన ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేయించేటువంటి పురోహితులు కానీ, మనం ఎక్కడైనా పీఠాలకు కానీ మఠాలకు కానీ వెళ్తే అక్కడ ఉండి అక్కడ సాంప్రదాయాలను మనకి వివరిస్తూ అక్కడ పద్ధతులు మన చేత చేయించేవారు ఎవరైతే ఉంటారో వీరిని వాచిక గురువులు అంటారంట. అలానే మూడువారు బోధక గురువు. ఎవరికైతే ప్రవచనాలు చెప్తుండేటువంటి మనకి బోధన చేసేటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారో వీరిని బోధక గురువులు అంటారు. వీరు మనకి మంత్రోపదేశాన్ని ఇవ్వగలిగేటువంటి స్థితిలో కూడా ఉంటారు. ఇక నాలుగవ వాళ్ళు ఎవరంటే పరమ గురువు. అంటే ఎవరైతే బాహ్యమైనటువంటి ప్రాపంచిక విషయాలను వదిలి నిరంతరం భగవత్ తత్వంతో రమిస్తూ తనను నమ్మినటువంటి శిష్యులు కూడా ఆ భగవంతుని యొక్క మార్గం వైపు నడిపిస్తూ తాను ఉద్ధరింపబడుతూ వారి చేరినటువంటి వారిని కూడా ఉద్ధరించేటువంటి ఆ జ్ఞానాన్ని ఎవరైతే ప్రసాదిస్తారో అటువంటి వారిని పరమ గురువులు అంటారు. ఇంకొక అర్థం కూడా ఉంది. గురువు గారిని కూడా పరమ గురువు అనే పిలుస్తారు. మనకి జ్ఞానబోధ చేసేటువంటి మోక్ష మార్గాన్ని తెలిపేటువంటి వ్యక్తులను కూడా పరమ గురువే అంటారు. అలానే ఐదవ వాళ్ళు నిషిద్ధ గురువులని కూడా కొంతమంది ఉంటారు. ఎవరైతే ధార్మిక మార్గాన్ని విడిచిపెట్టి అవైదికమైనటువంటి విధానాలను నేర్పిస్తూ ఈ యొక్క తాంత్రిక పరమైనటువంటి మార్గాల్లో వాళ్ళు బ్రతుకుతుంటారు, వాళ్ళని కూడా గురువులని పిలుస్తారు సమాజంలో. అటువంటి వారిని నిషిద్ధ గురువులు అని పిలిచారు. ఇవి సమాజంలో మనం చూస్తున్నటువంటి 5 రకాలైనటువంటి గురువులండి. కాబట్టి మనం పరమ గురువునే ఆశ్రయించాలి. ఎందుకంటే పరమ గురువు యొక్క ఆశీర్వాదం చేత, పరమ గురువు యొక్క దీవెని చేత మాత్రమే మన జీవితం తరింపబడుతుంది కాబట్టి.